మిగిలిన సామెతలు విడిచిపెట్టి కొట్టుకుని పోకున్నట్లు వాటి యొక్క మరి విశేష జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలుకబడిన వాక్యము స్థిరపరచబడినందున ప్రతి అతిక్రమమును అవిధేయతయు న్యాయమైన ప్రతిఫలం పొందుచుండగా ఎంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేసినగా ఎలాగో తప్పించుకోము. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచిక క్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరముల అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా. అక్కడ వరకు మనం ధ్యానిస్తున్నాం. ఆఖరి మాట ఏంటంటే వినిన వారి చేత మనకు దృఢపరచబడినో. ఈ వాక్యం ఎవరు పరచున్నాడ? వినిన వారి చేత అనే విషయాలు కూడా ధ్యానిద్దాం. ఈ యొక్క అసలు వారు ఆదిమ సంఘం పొందిన ఆశీర్వాదం ఏంటి, మనం పొందిన ఆశీర్వాదం ఏంటి, ఏమైనా విషయాన్ని హెబ్రీ పత్రిక జ్ఞాపకం చేస్తుందండి. 6వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 4 నుంచి 8 వరకు చదువుతామండి. 6వ అధ్యాయము ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలువారై వరము ఏమిటండి? పరిశుద్ధాత్మ పాలువారే అని ముందు ఒక మాట ఏంటంటే ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరము ఏ పొందవా? ఆ విషయాన్ని ఎపిసిబుల్ అక్కడ ఆఫీస్ ఎపిసిబుల్ చదువుతాడు. ఎపిసి 2:8లో ఆ వరం ఏంటి అనే మాట, మీరు విశ్వాసం ద్వారా రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. హెబ్రీ పత్రికలో మళ్ళీ జ్ఞాపకం చేస్తారండి ఆ దేవుని వరాన్ని. ఎక్కడికి వచ్చిందంట? పరలోకం పొందిన వరం అన్నాడు. అనగా మన విశ్వాసంలో మనకు దొరికిన భాగ్యం ఏంటంటే రక్షణ దేవుడిచ్చిన వరము. రక్షణ దేవుడిచ్చిన వరము. అందుకే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయొద్దని ఇప్పుడు మళ్ళా హెబ్రీ చేద్దాం. 6 చదువుతాడు మళ్ళా ఒక్కసారి 4 నుంచి 6:4 ఒకసారి వెలిగింపబడి వెలిగింపబడడం అంటే చచ్చిపోయిన ఆరిపోయిన ఆత్మ వెలిగింపబడడం. ఆత్మ వెలిగింపబడడం. ఎందుకంటే ఒక విషయాన్ని జ్ఞాపకం చేశారు. టెస్ట్మెంట్ పత్రిక 4:5-23 వచ్చింది. ఇప్పుడు ఆత్మ ఏమైంది? ఆరిపోయిన ఆత్మ. ఇక్కడ బలంగా చెప్పాలంటే ఎపిసోడ్ 2:1 అది కూడా రాసుకో. అపరాధముల చేత చచ్చువారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించారు. 2 మాటలు ఆత్మ ఆత్మడం వల్ల చచ్చిపోవడం వల్ల ఒకటే. అపరాధముల చేత పాపముల చేత వెలిగించబడ్డాం క్రీస్తులో, సువార్తలో, సత్యవాక్యంలో. మళ్ళా ఆరిపోయిపోకంటే మళ్ళీ ఒక హెచ్చరిక వచ్చింది అనమాట. అది పౌలు గారు ఎఫ్సీలో సంఘానికి వారు ఆరిపోయేలా ఉన్నారు, ఆత్మ ఆర్పిస్తులు ఉన్నారు అని ఒకే ఒక మాట, ఆత్మ అభివృద్ధి. ఇప్పుడు ఏ వెలుగుకుండా ఎగ్గిపోతుంది చెప్పిన మాట
హెబ్రీయులకి ఏం చెప్తున్నారు? ఒకసారి వెలిగించబడ్డారు. ఏంటంటే ఏం జరిగిందంటే మనం ఒకసారి వెలిగించబడి అది వెలుగులు ఏమొచ్చిందట? పరలోక సంబంధం వరము రుచి చూసి వరం పొందాం, పరిశుద్ధాత్మలో పాలువారై. ఏంటంటే లోకమంతా ఏం చెప్తుందండి? మత్స్యక లోకం పరిశుద్ధాత్మ దిగింది అన్నారు. నిజమైన క్రీస్తు సంఘ సేవకులు సంఘము పరిశుద్ధాత్మలో పాలువారు, పాలి భాగస్థులు. మనం ఎంత తేడా ఉందండి? వాడేమో అసలు తెలియక దిగాడు మొదలెట్టారు. ఇక్కడ మనకైతే పాలి భాగస్థులమై చదవండి. దేవుని దివ్య వాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుసరించిన తరువాత తప్పిపోయిన వారు ఇన్ని అనుభవించిన తర్వాత తప్పిపోయిన ఉంటారా ఉండరా? చదివే మాట తప్పిపోతున్నారు. తప్పిపోయిన తర్వాత తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు ఆయనను మన రక్షణలో మళ్ళా తొలగిపోతే సువార్తులు కానీ ఆ సత్య వాక్యము జీవవాక్యం చేతపట్టుకుని జ్యోతిలో వెలిగే సువార్తికుడు విశ్వాసి తొలగిపోతే అతడు యేసు ప్రభుని ఇప్పుడు కొడతాడండి. ఎంత భయంకర పెద్ద మాట అండి! ఎంత పెద్ద మాట అండి! ఎంత భయంకర మాట అండి! శివార్తులు ఒకరు హెచ్చరించుకుంటూ మన స్థానిక సంఘానికి ఈ మాటలే హెచ్చరించాలి. ఏదో మేము జరిగింది ప్రభు నమ్మితే నేను జరగలేదు, నేను జరిగి ఉంటాను, నేను జరిగిపోతే అనిసిపోతాను అని మనసులో అన్నారు క్రైస్తవులకు, క్రైస్తవ సమాజం, క్రీస్తు సంఘం కూడా కొంతమంది. ఆ విషయంలో ఏం చెప్తాడు ఇక్కడ? ఆ విషయంలో ఏ విషయంలో? తప్పిపోయే విషయంలో. తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయించు ఆయనను అవమానపరుచుకున్నారు. అంటే ఇప్పుడు ఈ మార్గం ఏంటంటే సిలువ వేయడం రాత్రి పట్టడం అప్పుడు జనాలు కఠిన రాత్రి ఉండే మనుషులండి. రాత్రి ఉండే మనుషుల మధ్య ప్రభువారు తిరిగారు, సువార్త చేశారు, సేవలు అందించారు, ఎన్నో మేలు చేశారు. అయినా వాళ్ళ రాత్రి గుడికి అడగలేదు అన్నాడు. రాత్రి కూడా అడగలేదండి. రాళ్ళు నుంచి పట్టుకోలేదు, గొడవలతో కొట్టారు, భయంకర నిలిచిపెట్టారు. కానీ ఇప్పుడు క్రైస్తవులు లేక సేవకులు ఇన్ని అనుభవించిన తర్వాత తొలగిపోతే ఇప్పుడు మనం ప్రభుత్వ సిరివేస్తున్నాం అంట. ఆ మాట ఎంత భయపడాలి మనం? చెప్పండి, ఎంత భయపడాలి? అప్పుడు ఆ సిరివేశారు, ఆ యూదులు దుర్మార్గం చేశారు, ఆ యొక్క రోమ ప్రభుత్వం అంత కఠినంగా ఆయన ఈడ్చుకుపోయారు. ఇవన్నీ చదివినప్పుడు మనం బాగా ఉండదు. అసలు మనమే ఇప్పుడు ఆ పని చేస్తున్నాం అంటే తొలగిపోతే మనం ఎంత భయపడాలండి? సరదా కాదండి, ఇది ఏదో లబ్ధిపరకు వచ్చిన కార్యక్రమం కాదండి. గొప్ప ఘనమైన రీతిలో మనల్ని నడిపిస్తున్నాడు ఆయన, వెలిగించాడు ఆయన, పరిశుద్ధాత్మను పాలించాడు ఆయన, పరలోకం వర్ణించాడు ఆయన. ఇవన్నీ అనుభవిస్తున్నాం. ఇంకేంటంటే అనుభవిస్తున్నాం. తొలగిపోతే యేసు ప్రభుని మనమే దగ్గర సిరి రాసినట్టు చెప్తుంటే మరి ఈ విషయాన్ని
అక్కడ హెబ్రీయులు చెప్తున్నారు, ఇక్కడ మనకు కూడా తెలియజేస్తున్నారు. తర్వాత 8వ చదవాలి. ఆహాటముగా ఆయనను అవమానపరుచుతున్నారు కనుక మారు మనసు. ఒకసారి ఇప్పుడు మనం క్రైస్తవ సమాజాన్ని ఎదిరిస్తూ మత శాంతస్వాదులు అవమానపరుస్తారని మనం అంటాం. అంటారు క్రైస్తవ సమాజాన్ని సువార్త ప్రకటించకుండా చాలా అవమానపరుస్తున్నారు. రాధా మానవ దోష ఉన్నాడు, క్రైస్తవులు గొర్రెలు చాలా దుర్భాషలు మాట్లాడుతున్నారు. వాళ్ళందరూ మనం ఏమంటాం, అవమానపరుస్తున్నారు అంటాం. అసలు మనం తొలగిపోతే మనమే ముందుగా అవమానించుకోవడం అంటాడు. ఆ మాట మర్చిపోకూడదు. సేవకుడుగా విశ్వాసిగా అవమానపరుస్తున్నారు కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరిస్థితి అసాధ్యం. చూసారు ఎంత బలంగా చెప్పాడు కదా. ఒక విశ్వాసి రక్షణ పొంది ఆనందంగా ఎన్ని వరాలు పొంది వెలిగించబడి ఆనందంగా దైవ వరాలు ప్రయాణం చేసేవారు తొలగిపోతే, విశ్వాస తొలగిపోతే, సేవలు తొలగిపోతే మరలా రక్షించడానికి అవకాశమా లేదు. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షమును త్రాగి ఎవరి కోసం వ్యవసాయం చేయబడునో వారికి పైరులను ఫలించుచు దేవుని ఆశీర్వచనములను అయితే మొండ్ల తుప్పలను గచ్చతీగలను దాని మీద పెరిగిన అది పనికిరానిదని విసర్జించబడి శాపము పొందదగినగును తొగకు కాల్చివేయబడును. అంటే ఇక్కడ పొలం గురించి వర్షం ఇచ్చి ఉండాలని వర్షం ఇస్తున్నారు అన్నాడు. వాక్యం అనే వర్షాన్ని కురిపించి మన హృదయాన్ని వెలిగించి మన హృదయాన్ని పరిపూజేసిన దేవుడికి మరి ఆ పొలము ముళ్ళ తుప్ప కాస్తే ఆ రైతుకి ఏమైనా ఉపయోగమా? ఉపయోగమా? ఏం చేస్తాడు? పంట అయితే కోసుకుని ఇంటికి పట్టుకుని ఆనందిస్తాడు, అనుభవిస్తాడు. ముళ్ళైతే కాల్చి ముళ్ళైతే దాన్ని ఏం చేస్తాడు? గొప్పగా పిలిచి కాదేస్తాడు. ఇక్కడ ఆత్మకి ఆ పొలాన్ని ఉపమాదిగా ఇక్కడ కూడా మనకు తెలియజేయబడుతుంది. మనము అన్ని అనుభవించి మళ్ళీ ముండ్ల పొలగా తయారైతే ఎవరుగా ముండ్ల పొలగా సేవకుడుగా ఇంత చక్కని ఒక ఉమాదిగా మనకి అందిస్తున్నాడు దేవుడు. తొదకలు కాల్చివేయబడు కదా అని మాట్లాడుతున్నాడు. అంటే ఇవాళ క్రీస్తు సంఘ సువార్తికుడిగా విశ్వాసగా కూడా కాల్చివేయబడే ప్రమాదం ఉందని కూడా మనం భయంతో ప్రయాణం చేయాలి. మనకు కావాలనుకున్నాం ఏంటంటే అగ్గికి మనకు కూడా అదేమనుకున్నాం. వీళ్ళు ముండ్ల పొలగా ఉంటే కాల్చివేయబడుతున్న భయంతో మనం కూడా భయం సేవ చేయాలని మనము 4-5 వచనాలు చెప్పండి అన్ని అనుభవిస్తున్నాడు. మనం 4-5 వచనాలు చెప్పండి అన్ని కూడా ఇప్పుడు అనుభవిస్తున్నాం. మనం ఈ అనుభవించినట్టు ఈ యొక్క అనుభవాన్ని ఈ యొక్క విలువను కాపాడుకుంటూ మన ప్రయాణం సాగాలని ఇక్కడ చాలా 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 నొక్కి బలమైన రీతిలో చెప్పడం జరుగుతుంది. అధ్యాయంలో 15 10 31 జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. అయితే మీరు వెలిగింపబడిన మీదట జీవముగల దేవుని చేతిలో పడుట భయంకరం. జీవముగల దేవుని చేతిలో ఆశీర్వాదాలు ఉన్నాయండి. 31 జీవముగల దేవుని చేతిలో ఆశీర్వాదాలు ఉన్నాయండి. ఈ ఆశీర్వాద బదులు ఏమవుతుందండి? శిక్ష.
జీవము దేవుని చేతిలో పడుట భయంకరము. ఆశీర్వాద స్థానంలో ఏముందండి? భయంకరమైన ప్రమాదం ఉంది. అయితే అయితే మీరు వెలుగుపబడిన మీదట శ్రమలతో కూడిన మరి చెప్పినట్టు మీరు వెలిగించబడాలన్నాడు. శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వపు జనములను జ్ఞాపకం చేసుకోమని ఎగురీలను హెచ్చరిక చేస్తున్నాడు. చాలా శ్రమలు వచ్చారు, బయటికి రక్షణ పొందారు, కాపాడుకుని ప్రయాణం చేస్తారు. మళ్ళీ వెనక్కి వస్తున్నారు, వాళ్ళు వెనక ఆలోచిస్తున్నారు, మళ్ళీ మత గురించి ఆలోచిస్తున్నారు, మళ్ళా ధర్మశాస్త్రం గురించి ఆలోచిస్తున్నారు, మళ్ళీ సున్నతి గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు అంత కష్టాలు ఎదురవచ్చారు కానీ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకుంటాడు. మనం కూడా ఎన్నో కష్టాల నుంచి, బాధ సమస్యల నుండి వచ్చాం. ఇప్పుడు క్షేమం ఉన్నాం, ధైర్యం ఉన్నాం, సత్యవాక్య శాఖలో ప్రయాణం చేస్తున్నాం. మనం కూడా వెనక విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసిగా, సేవకుడుగా కూడా ఒక విధముగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరాటపడితిరి. మరొక విధముగా చూచితే వాటిని అనుభవించిన వారితో పాలువారలేతిరి. ఎలాగనగా మీరు ఖైదీలో ఉన్న వారిని కరుణించి మీకు మరీ శ్రేష్టమైన స్థిరమైనది స్వాచ్ఛములని ఎరిగి ఇన్ని శ్రమలు ఎందుకు అనిపించారంట? జ్ఞాపకం చేస్తాను. ఎందుకు అనిపించారంట? మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదైన స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి. అదే ఎందుకు శ్రమ అనిపించారంటే, ఎందుకు కష్టాలు అనిపించారంటే, రక్షణ పొందే వారంతా కూడా శ్రేష్టమైన స్వాస్థ్యం ఉందని భరించారు కదా. ఆస్తి కోల్పోవడానికి సంతోషంగా ఒప్పుకుంటుంది. మీ ఆస్తి కోల్పోవడం కూడా అంత ఆ రెగ్యులర్ అంత జాగ్రత్తగా ఉన్నారు. మళ్ళా ఈ త్యాగాన్ని అంతా కూడా విడిచిపెట్టి ఆ స్వాస్థ్యాన్ని కూడా మర్చిపోయి, పరలోకాన్ని మర్చిపోయి, రక్షణ మర్చిపోయి వెలు తిరుగుతారని హెచ్చరిక హెబ్రీ పత్రిక అంతా కూడా అదే విషయాలు అందిస్తూ ఉన్నది. అందుబట్టి మనం జాగ్రత్తగా ఉండవలసిన వాళ్ళ రోమిలకు రాసిన పత్రిక 8:13. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే మనుషులు కానీ ఆత్మచేత శరీర క్రియలు చంపిన ఎడల జీవించదు. ఇది గొప్ప హెచ్చరిక. హెబ్రీయుల పత్రికలో రాసిన ఆ విషయాలైతే రోమ పత్రికకి ఈ 11 వచనాలు పెట్టేశాడు. 11 వచనం అంత విలువైనది. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల సావవలసిన వారు ఇద్దరు గాని. ఎవరు సావవలసిన? శరీరానుసారం ఎవరన్నా రోమాపట్నంలోనే క్రీస్తు సంఘాన్ని అంటారండి. ఎవరన్నా రోమి రాసిన రోమాపట్నంలో క్రీస్తు సంఘాన్ని వారు మళ్ళా వెనక్కి వెళ్తున్నారు. మళ్ళీ విగ్రహాలు వెళ్తున్నారు. మధ్యలో ఉన్నారు, యువకులు ఉన్నారు. అందులో ఆ సంఘంలో చావవలసిన వారే ఎక్కడి వచ్చారు? చావులో వచ్చారు. మనం ఎక్కడి వచ్చాడే? చనిపోయాడే కదా, అక్కడికి వచ్చాం. మళ్ళా చావవలసిన వారు జాగ్రత్త అన్నాడు. ఇవాళ రోమపట్నం క్రిస్టియన్లతో బిజినెస్ సిటీస్ స్థానిక సంఘాలు కూడా సేవకుడిగా సంఘముగా ఇది ఒక హెచ్చరిక ఉంది మనకి.
ప్రతి క్షణము భయముతో సేవ చేయాలి. భయముతో మన రక్షణ కాపాడుకోవాలి. భయముతో మన ఆలోచన, మన ప్రవర్తన, మన కార్యక్రమం ఎలా ఉందని ఆలోచించుకుని ప్రయాణం చేయాలి. ఎందుకంటే మళ్ళా చేస్తావు, ఎందుకంటే మళ్ళా చేస్తావు అనమాట. తర్వాత ఏంటి కదా కూర్చోండి. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన సామాజిక వారు కానీ ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. ఈ ఆత్మచేత శరీరక్రియలు చంపాలట. శరీరక్రియలు చంపకపోతే ఆత్మ చచ్చిపోతాడు మళ్ళా. అది కేవలం విశ్వాసకైనా మనకు సంబంధం లేదంటే అయితే సేవకుడు యొక్క ఆలోచన కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన అంటాం. కానీ ఇప్పుడు మన ఆత్మ చచ్చిపోకుండా మన శరీర క్రియలు చంపాలంట. మనలో కూడా ఉంది, జ్ఞాపకం చేసుకుందాం. అది కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఫిబ్రవరి రాసిన పత్రిక 1:1-3 వచ్చినారు. మనకు కూడా ఈ వాక్యాలన్నీ వర్తిస్తాయి. తర్వాత ఇక్కడ యేసుక్రీస్తు బోధించడం ద్వారా చెప్పబడ్డది. ఈ రక్షణ ఎలా వచ్చింది? యేసుక్రీస్తు బోధించడం ద్వారా అని చెప్పబడుతున్నాడు. ఆయన బోధనలు చూద్దాం సార్. ఆయన మొట్టమొదటిగా మనలో సువార్థికుడిగా 10 మంది 20 మంది సువార్థికులు అయినారా? మీకు సింగల్ అయినారా? మీరు 10 మంది 20 మంది కలిసి అయినారా? సువార్త చెప్పడానికి మొట్టమొదటిలో సింగల్ అయినారా? సింగల్ గానే ఒంటరిగానే మనం ప్రయాణం చేస్తున్నాం. అయితే గారు 10 మంది కలిసి వెళ్ళారా? ఒక్కడికైనామా? ఒక్కడిగానే వెళ్ళాం కదా. యేసు ప్రభు కూడా శిష్యులు లేకుండా ఒంటరిగానే ఆయన సువార్త ప్రయాణం చేశాడు. ఆయన మత్తయి సువార్త 4:17 శిష్యులు లేరు. అప్పటి నుండి యేసు అప్పటి నుండి అంటే మనం మత్తయి సువార్త 3-4 కలిపితే కానీ అప్పటి నుండి ఎవరు 3 బాప్తిస్మము, 4 శోధన, తదుపరి సువార్త వచ్చాడు. అప్పటి నుండి ఎప్పుడు చదవరు సమీపించింది కనుక మారు మనసు పొంది తిరుగుడండి. ఎవరు ప్రకటించారు? అయ్యా ఎవరు ప్రకటించారు? ఒంటరిగానే శిష్యులు ఉన్నారా? ఒంటరిగానే. సువార్తికుడు ముందు ఒంటరిగానే వెళ్ళాలి. తర్వాత ఎదురెత్తినప్పుడు మమ్మల్ని తర్వాత పంపడే కదండి. మనం ప్రతి ప్రాంతానికి వెళ్ళాం. ఎలా వెళ్దాం? ఒకరిగానే వెళ్దాం. ఒకరిగానే తర్వాత మనం కలిసాం, సగం కలిసింది. ఆయన ఒంటరిగా ప్రయాణం చేసిన తర్వాత శిష్యులు పిలుచుకున్నాడు. ఆ ప్రయాణంలోనే ఎక్కడ ముగిసింది? ఈ 4-17 నుంచి ఎక్కడ ముగిసింది ఆయన బోధ అంటే మార్క్స్ సువార్త 16 దగ్గర ముగిసింది. రాసుకుంటారా? ఎక్కడ ప్రారంభమైందండి? మత్తయి సువార్త 4:17 ప్రారంభమైంది. మార్క్స్ సువార్త 16 వస్తూ ముగిసింది. ఆయన బోధలు ఆయన బోధించడం ద్వారా 2:3 ముందు మరి ఆయన బోధ ఎక్కడ చేశారు, ఎలా చేశారు మాకు తెలియాలి కదండి. అక్కడి నుంచి మనం 4 పత్రికల్లో ఆయన బోధనలు చూస్తున్నాము. 4 పత్రికలు మత్తయి, మార్కు, లోక, సువార్త అన్నింటిలో కూడా ఆయన బోధనలు ఉన్నాయి. ఎక్కడికి ప్రారంభించి 4:17 నుంచి
పరలోక రాజ్యం సమీపించేది మారు మనసు తిరగడానికి మాట ప్రారంభం. అదే మొట్టమొదటి ప్రారంభం మాట ఆయన యొక్క ప్రకటన. తిరిగి ఆ రాజ్యం స్థాపించిన తర్వాత సర్వ సృష్టికి సువార్త ప్రకటనకి మాత్రమే రక్షించబడతాడు అని ఆ వాక్యంలో కూర్చుంది. శిక్ష రక్ష, శిక్ష రక్షతో కూర్చుంది. ఈ బోధలు 4 పత్రికలు మనకు వస్తున్నాయి అన్నమాట, 4 సువార్తలు. మత్తయి సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు. నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించింది. లోకము పుట్టిన మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియజెప్పేదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరినట్లు యేసు ఈ సంగతులన్నిటినీ జనసమూహంతో ఉపమాన రీతిగా బోధించేది. ఉపమాన లేక వారికి ఏమీ బోధించలేదు. ఆయన బోధ, ఆ బోధలో ఏం చెప్పాడు ఆయన? లోకము పుట్టిన మొదలుకొని ఎప్పుడు అంటే మరి లోకం పుట్టిన పూర్వం మాకు సంబంధం లేదుగా. అది బాగా వెనకాలని ఆలోచిస్తుంటారు. అక్కడ వెనకాల ఏముంది, అది మనకు అవసరమంటే అయ్యా లోకం ఆ సృష్టి ప్రారంభించే ముందు ఆయన వెనక్కి వెళ్ళవలసిన అవసరం అంటే లేదు. ఆయన ఎప్పుడో ఎక్కడో సంగతి ఈ యొక్క సుందరకాండ అంతా వచ్చేది మనకి. కానీ ఆయన అందించిన బోధ ఏంటి, ఆయన చెప్పే సంగతులు ఏంటంటే లోకం పుట్టిన మొదలుకొని మరుగు చేయబడిన సంగతులన్నీ కూడా. ఇవాళ క్రీస్తు సంఘ సేవకున్నంత జ్ఞానము ప్రపంచంలో ఎవరికి శాస్త్రీయ శాస్త్రం లేదు. అవునా కదా? చెప్పలేదు సవార్థికులుగా ఎన్ని సంగతులు తెలిసాడు మీకు? మరుగు చేయబడిన సంగతులు సృష్టి గురించి కానీ, మానవ నిర్మాణం జన్మ గురించి కానీ, పాప గురించి కానీ, పాప రక్షణ గురించి కానీ, పరలోకం, నరకము, పాతాళం, పరదేశం ఎన్ని తెలిసాడు మీకు? ఎవరు బాధది? ఎవరు చెప్పి తెలిసింది మాకే? యేసు ప్రభువు బాధ ఆయన బోధించగా లోకం పుట్టిన మొదలుకొని మరుగు చేయబడిన సంగతులు నీకు బోధించడానికి ఆయన వచ్చాడు అంటాడు. సృష్టి ప్రారంభించి ఉన్న సంగతులన్నీ, సృష్టి అంతవరకు ఉన్న సంగతులన్నీ ప్రభు బోధలోనే ఉన్నాయండి. బయట ఎక్కడ దొరకండి. బయట ఎక్కడ మీరు చాలా చేస్తుంటారు సేవకులు. ఏ ప్రశ్న బైబిల్ చెప్తున్నారు. అది ఎందుకు చెప్తారు అలాగా? లోపల ఏ ప్రశ్నకైనా బైబిల్ సమాధానం చెప్తారు. ఎప్పుడు చెప్పారు మీరు? చెప్పారు. ఎందుకని చెప్తారంటే ఇవి ప్రభు వాగ్దానం, ప్రభు నేర్పించిన ఆ యొక్క జ్ఞానం. లోకం పుట్టిన మనం ఏవైతే ఉన్నాయో మర్మాలు ఆ యొక్క అన్ని కూడా నేను బోధించి వచ్చాను, చెప్పడానికి వచ్చాను. చెప్పారు, గ్రంథస్థమైంది, మన చేతిలో ఉంది. ఉందంటే ఉంది. ఇదంతా అవకాశం పడుతున్నారు. ఇంకా ఏమన్నాయని చెప్తాను. ఇంకా చిన్నపిల్లలు నేర్చుకుంటూనే ఉన్నారు. ఉన్నా ఈ యొక్క బైబిల్ రాసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ ద్వారా మేము, మా ద్వారా మేము నేర్చుకోవాలని ఆశ. ఏమండి ఇవాళ ఎన్నిసార్లు ధ్యానించాలంటే ఉదయకాలం ఏంటంటే తెలియని సార్లు చాలా వచ్చాయి కదా. మరి అవసరం కదా మాకే అనే విషయాన్ని ఎక్కడి నుంచి అంటే ఆయన అన్నాడు లోకం పుట్టిన మొదలుకొని ఏవైతే మర్మాలు ఉన్నాయో, లోటులు ఉన్నాయో, తెలియని సంగతులు ఉన్నాయో చెప్పడానికి వచ్చానంటారు. అవన్నీ కూడా మనకు దొరికాయి పరిశుద్ధ గ్రంథం ద్వారా. ఇప్పుడు 3 సంగతి రాసుకుంటే 1 3
ఒకటి దాని ఉదయం 3 సార్లు నెంబర్ 3 రాసుకోండి. యేసుక్రీస్తు భూమిపై నివసించిన కాలంలో భూమిపై నివసించిన కాలంలో ఆయన ఆయనను చూసి ఆయనతో ఉండి ఆయన బోధలు విన్న వ్యక్తుల ద్వారా ఈ రక్షణ సంకల్పము మనకు దొరికినది. ఆయనను చూసి ఆయనతో ఉండి ఆయన బోధలు విన్న వ్యక్తుల ద్వారా ఈ రక్షణ భాగ్యవంతుడు. ఈ రక్షణ సువార్త మనకు అందింది. 2వ రాసుకోవచ్చు. ఈ రక్షణ సువార్త మనకు అందింది. ఈ రక్షణ భాగ్యం మనకు దొరికింది. 2 మాటలు. ఇప్పుడు ఆయనతో ఉండి ఆయన బోధలు విని విన్న వ్యక్తులు ఎవరు? ఆయనతో ఉండి ఆయన బోధలు విన్న వ్యక్తులు ఎవరు? అపోస్తులులే. ఎవరే? అపోస్తులులే. మత్తయి సువార్త 10వ అధ్యాయము 8 వాగ్దానాలు చూపిస్తున్నాడు. 8 వాగ్దానాలు పొందారు. ఎంత అధికారం పొందారు వారు? 1 నుంచి చదవాలి. మీ మైక్లో యాడ్ అవుతుంది. ఆయన తన 12 శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతిరోధమైన రోగమును ప్రతిరోధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చేద్దాం. ఏం చెప్పండి? వ్యాధుల మీద, దెయ్యాల మీద, చనిపోయిన వారు బ్రతికించిన వారు అధికారం ఇచ్చారండి. కంట్రోల్ చేసి ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా మొదటి పెట్టినప్పుడు సీమోను, అతని సహోదరుడు ఆంద్రయ్య, జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దేయ మార్పేరుగా లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు. వీరు ఫిబ్రవరి పత్రికలో 4 వచ్చిన ఆఖరి మాట ఏంటంటే వినిన వారి చేత మనకు దృఢపరచబడి ఎవరైనా దుష్టులు అక్కడ ఎవరున్నారో అపోస్తలులు. తర్వాత చదవండి. వారికి చూడండి. దేశ 12 మందిని పంపుచు వారు చూసి వారికి ఆజ్ఞాపించగా మీరు అన్ని జనులకి సమరయ్యలో ఏ పట్టణంలో ప్రవేశించరు కానీ ఇశ్రాయేలు వంశంలోని దశని గొర్రెలకి వెలుడే వెలుసు పరలోకాన్ని సమీపించిందని రోగులు స్వస్థపరచండి, చనిపోయిన వారిని శుద్ధి చేయండి, దెయ్యములు వెళ్ళగొట్టండి, నిజముగా పొందించండి, నిజముగా ఈడి. ఎవరు మీరు సువార్త చెప్తారు కదా అయ్యారా? చెప్తారా? ఒక్కొక్కరు ఎన్ని లక్షలు మీకు ఉచితంగా వెంకటేష్ గారు ఎన్ని లక్షలు
ఇస్తామండి. మీరు ఎందుకు ప్రకటిస్తున్నారు? ఇంకో ఇక్కడ ఆజ్ఞ ఉచితంగా ఉచితంగా మనకి ఇచ్చారు. ఇప్పుడు మనం ఏంటి ఉచితం సేవ అంటే చెప్పండి. ఏంటంటే సేవ అంటే ఉచితంగా రూపాయి ఖర్చు లేదు. నేనైతే అలా బలంగా చెప్తున్నాను ఆ మాట. సో ప్రతి రూపాయి ఖర్చు లేకుండా నీకు రక్షణ అవుతుందని చెప్తాను. సరేనా? మీ సత్యులు బంగారు వెండైనను రాగైనను ప్రయాణ కొరకు రాళ్ళైనను 2 అంగెలైనను చెప్పులైనను చేతి కరైనను ఎదురేసుకొనుకునే పనివాడు తన ఆహారముకు పాత్రుడు కాడా? మీరు చెప్పండి. సువార్తకి ప్రతిరోజు బలమే. తెల్లపోతామని చెప్పి సువార్తకి ఎవరు మాకైతే ఇప్పుడు 10 రోజులు వస్తాడు. జనవరి 31 నైట్ నుంచి ఈ రోజు వరకు ఎన్ని రోజులు ఇప్పుడు 7 రోజులు. సువార్తికుడు ఎంత చక్కగా పోషించినటువంటి దేవుడు పోషించాడా? మరియు ఏ పట్టణంలోనైనను ప్రవేశించినప్పుడు అందులో ఎవడు యోగ్యుడో విచారణ చేసి అక్కడ నుండి వెలు వరకు అతని మస్సేయుడు ఆ ఇంటిలో ప్రవేశించు ఇంటి వారికి సొమ్మని చెప్పుడి. ఇప్పుడు మన యొక్క ఒక గృహానికి మన ప్రయాణం ఆ గృహానికి వెళ్ళామంటే వారికి ఏం దొరుకుతాయండి? శుభాలండి. ఏం కలుగుతాయి? ఇంట్లో అడుగుపెడితే నేను అడుగుపెట్టి ప్రతి తాటికి ప్రతి 3-4 గంటలు బిల్డింగ్ అయ్యాడు. శుభములు ఎందుకంటే ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును. అది యోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఎవడైనా మిమ్మల్ని చేర్చుకొనక మీ మాటలు వినకుండా ఎడల మీరు ఆ ఇంటి నేను విడిచిపోయినప్పుడు మీ బాధలు దులిపివేయండి. విమర్శలు తినవద్దు. ఇప్పుడు బాధలు గెలిపోయిన సంగతి మనకానే రాళ్ళకి గొప్పతులకే మనం కూడా అంటుంటాం మా బాధలు గెలిపెట్టాలి. మా గురించా మనకి ఏమి ఇచ్చాడు? ఆశీర్వాదం ఇచ్చాడు అంతే. చెప్పించమని అవ్వలేదు. చెప్పించలే శివార్తికి ఆశీర్వదించేవాడు. బాధలు చూపేవాడు వాడికి ఆజ్ఞది. కఠినాత్ములైన ప్రజలను ఇశ్రాయేలు ప్రజలు రాతిగుండి ప్రజలండి. ఎవరంటే రాతిగుండి ప్రజలు స్వయంగా ప్రభువారు వచ్చి వారి శిష్యులకి అప్పగించారు, పరాపించాడు. వారు కఠినాత్ములైతే శ్యామతో చెప్పన్నాడు. నీకు మళ్ళీ నీ సువార్త తీసుకోలేదు, మీ సత్యం నువ్వు రావాల్సిన సంగతి ఆ బాధుడే ఆవాలన్నాడు. బాధుడే మన ఎవరు తెలుసండి? ఆశీర్వదించేవాడు అండి క్రైస్తవుడు, సువార్తీయుడు అంటే. చూద్దాం కూడా పేదల పత్రిక 1 పేతురు 3వ అధ్యాయం 9 నుంచి. ఆశీర్వాదములకు వారసులకు మీరు పిలువబడితే కనుక కీడు బ్రతికినైనను దోషులకు ప్రతిదోషమైనను చేయక దీవించుడి. ఎవరైనా దీవించేవాడా శపించేవాడా? అది ఇప్పుడు స్థానం అది. మన నాన్నగారు బాధలు దూరిపెడతామని అనద్దు. దీవించుడి దీవించి స్థానం పెట్టాడు. అనేక ప్రజలు దీవించి స్థానం సేవ పెట్టే. ఎలా దీవెన అంటే ప్రార్థన కలుచాడు మనకు. ఈ అపోస్తలులు ఈ అధికారం పొంది ఎక్కడి వరకు వచ్చారంటే అపోస్తలు గారి 1-4 వచనంలోకి వచ్చారు. ప్రభువులు మరణమైంది. ఈ ఆశీర్వాదము రక్షణ సువార్త వరకు వచ్చిందండి.
పుస్తకాలు మొదటి అధ్యాయము 4వ వచనం. చదవండి. ఆయన వారిని కలుసుకుని ఇలా ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాను కానీ కొద్ది దినములలో పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందెదరు. ఇప్పుడు శిష్యులు ఏమన్నాడు? నా వలన వినిన, ఎందుకంటే నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. ఏం ఉన్నారండి? ఎప్పుడు చెన్నారండి? పిలిచిన దగ్గర నుండి శిలువ మరణం పొందిన తర్వాత మళ్ళీ 40 రోజులు కూడా అనుకోండి ఈ వాగ్దానం ఇస్తున్నాడు. ఇచ్చిన తర్వాత ఏంటి వాగ్దానం? పరిశుద్ధాత్మ వరం ఏమన్నందుకు ఆయన వాగ్దానం చేస్తున్నారు. ఆ వాగ్దానం తర్వాత 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వరం వచ్చిందండి. 2వ అధ్యాయం చూద్దాం. 1 నుంచి 3, 4 వస్తున్నారు. పెంతెకోస్తు పండుగ పెంతెకోస్తు పండుగ అందరూ ఒకచోట కూడి అప్పుడు లేఖంలో నుంచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి ఆకాశమత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల నుండి నాలుగులు ఎగరబడి వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగింది. వాక్శక్తి ఏమన్నారా అపొస్తలులు? సువార్తలు ఏమో ఎందరో నిరూపణకే వాక్శక్తి. నాది జీరడి ఉన్నాడే జదే గలదా టైమలో బొడెటా వాక్శక్తి గురించి వారు అన్ని భాషలతో మాట్లాడసాగింది. సువార్త ప్రారంభమైంది. ఈ ప్రకారం ఏ ప్రకారము? వినిన వారి చేత స్థిరపరచబడింది అని మాట ఇక్కడ ప్రారంభమైంది. అపొస్తలుల 2వ అధ్యాయము 2 నుంచి 4 వచనాల్లో వాక్శక్తి పొందుతుంది. ఇక్కడ ప్రారంభమైంది, గ్రంథస్థం వరకు కొనసాగింది. ఇవాళ ప్రపంచం అంతా వచ్చింది, మన చేతులకు కూడా మన దగ్గరికి కూడా వచ్చింది ఆ రక్షణ సువార్త. అపొస్తలుల 2వ అధ్యాయం అంతా కూడా సువార్త ప్రకటన. వాక్శక్తి పొందుకొని మళ్ళా గ్రంథం లేని వాడికి పరిశుద్ధాత్మ వాక్శక్తి మన గ్రంథం ఉంటేనే చెప్తున్నాం. ఉందా మనకి అంత అవకాశం పట్టలేము. మనం చదవాలి, వాక్యం చూడాలి, చదవాలి, చెప్పాలి. వారు వాక్శక్తి పొందుకొని వాక్యం చెప్పడం జరిగింది. పాత నిబంధనంతా జ్ఞాపకం చేసుకుంటూ వచ్చారు ఈ రక్షణ సంకల్పం ప్రకటించినప్పుడు. అది ఎక్కడ ముగిసిందంటే 40 వస్తున్న దగ్గర అక్కడ వరకు వచ్చింది. 1 నుంచి 40 వరకు. 40 వస్తుంది చూడండి ఒకసారి. ఇంకా అనేక విధమైన మాటలతో సాక్ష్యం ఇచ్చి చెప్పి కాకుండా ఇంకా చెప్పి అవ్వలేదు. మీరు మూర్ఖులకి తమ వారికి వేరే రక్షణ పొందుదని వారిని హెచ్చరించను. ఎవరంటే ఎవరైనా మూర్ఖులకు ఈ తమ వారికి ఎవరప్పుడు సువార్త ప్రకటించి మొట్టమొదటి సువార్త ప్రకటించే సమయానికి ఇశ్రాయేలు ప్రజలు ఎవరున్నారంటే రక్షణ పొందని హెచ్చరించిన. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొంది ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి 3,000 మొట్టమొదటి సువార్తలో యెరూషలేము సియోనులో ప్రకటించబడి, సియోను మేడగదిలో ప్రకటించబడిన సువార్త 3,000 మంది బాప్తిస్మ క్రీస్తు సంఘం స్థాపించబడింది. అదే ఎబ్రీ పత్రికలో విడిన వారి చేత మనకు దృఢపరచబడింది. గ్రంథస్థం కూడా అయిపోయింది. ఇంకా చాలా అద్భుతంగా చెప్పారండి. వారి యొక్క వినిన వారు వారు ఎంత చక్కగా దాన్ని తీసుకున్నారో అనే విషయాన్ని. మొదటి యోహాను పత్రిక 1:1. మొదటి యోహాను పత్రిక 1:1. యోహాను
జీవవాక్యమును గురించినది ఆది నుండి ఏది గుండునో మేము ఏది వింటుమో అందులారా ఏది సూచితమో ఏది నిదానించి కనుకుంటుమో మా చేతులు దేనిని కాల్చి చూచునో అది మీకు తెలియజేస్తున్నాము. ఎంత గొప్ప గొప్ప మాట్లాడేది. వారు జీవవాక్యమును చూశారట, తాగారట. ఎప్పుడు ఎవరండి? జీవవాక్యం అన్నారండి. బిల్లు 2:16. ఆ జీవవాక్యం ఎక్కడికి వచ్చింది? బిల్లు 2:16 రాసుకోండి. అట్టి జనం మధ్య మీరు జీవవాక్యం చేరబట్టుకుని లోకము జ్యోతుల వలె వెలుగుతున్నారు. మీరు ఎవరండి? సువార్తికులారా, జ్యోతులు ఏం పట్టుకున్నారు? జ్యోతి. జీవవాక్యం ఎవరు జీవవాక్యము? ఆ జీవవాక్యం చూశాడట, తాగాడట. నిదానం చూశాడట జీవవాక్యం, తాగాడట జీవవాక్యం. అదే మీకు చెప్తున్నా ఉంటారు. అది వినిన వారి ద్వారా స్థిరపరచబడుతుందన్నమాట. ఎన్ని సంగతులు ఫిబ్రవరి 4 వచనాలు ఎన్ని సంగతులు ఉన్నాయో. ఎవడే శుద్ధి ఇక్కడ రాదా? ఓకే. ఈ వాక్యం అంటే, ఈ వాక్యం చదువుతుంటారంటే నిజంగా ఎప్పుడు ముట్టుకున్నట్టుగా ఎంత గొప్ప సంగతి బాబోయ్. చూసినట్టుగా ఎప్పుడు కొట్టుకున్నట్టుగా టీ బ్రేక్ అంటే తెలుసు. తీయడానికి తర్వాత మీకు సంగతి కాదు. వాటర్ కావాలి. Okay.